బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొండ ఫ్యామిలీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారా, సీరియస్ అవుతున్నారా? ప్రస్తుతం దీనికి సంబంధించి గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జోరందుకుంటోంది. కొండ ఫ్యామిలీపై చర్యలకు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. అమెరికా పర్యటన రద్దు కావడంతో లండన్ నుంచి హుటాహుటిన హైదరాబాద్కు చేరుకున్నారు రేవంత్. ఇన్ఫాక్ట్ చేరుకోబోతున్నారు. డిప్యూటీ ముఖ్యమంత్రి అలాగే మంత్రులతో కొండ వ్యవహారంపై చర్చించబోతూ ఉన్నారు, భేటీ కాబోతూ ఉన్నారు ఆయన. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల నుంచి నివేదిక కోరారు సీఎం. సిడబ్ల్యూసీ సమావేశంలోనూ కొండ వ్యవహారంపై ముఖ్య నేతలతో చర్చించిన సందర్భం అంటూ తెలుస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చాం, అయినా కొండ ఫ్యామిలీ తీరు మారలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి అనేది వినిపిస్తున్న మాట. మంత్రి కొండ సురేఖ తీరుతో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతోందంటూ, అవును, మంత్రి కొండ సురేఖ తీరుతో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతోందంటూ సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి. నోటీసులు ఇచ్చిన వివాదాస్పద కామెంట్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యమంత్రి. ఏ క్షణమైన కొండ ఫ్యామిలీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కొండ సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు జారీ చేసింది. కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదంటూ ఉన్నారు మంత్రి కొండ సురేఖ. కొండ సురేఖపై వేటు వేయడానికి రేవంత్ మొగ్గు చూపుతూ ఉన్నారా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. గాంధీ భవన్ వర్గాల్లో చర్చ జోరందుకుంటూ ఉంది. ఇటు కొండ సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా సంచలనంగా మారుతూ ఉన్నాయి. ఈ క్రమంలో అసలు ఇంతకీ కొండ సుష్మిత ఏమన్నారు ముందుగా చూద్దాం. రేవంత్ రెడ్డి గారు ఎవరండి? రేవంత్ రెడ్డి గారు అధిష్టానం నిర్ణయిస్తే ముఖ్యమంత్రి అయినారు. కాంగ్రెస్ అనేది ఒక వ్యక్తి మీద ఉండదు, ఒక వ్యవస్థ మీద నడుస్తుంది. వ్యక్తి ఈయన ఎవరు టికెట్ డిక్లేర్ చేయడానికి? ఈయనకి ఆ హక్కు లేదు, అధికారం లేదు, ఏం లేదు. కాంగ్రెస్ లో వ్యవస్థ ప్రకారమే నడుస్తుంది. సో అధిష్టానం ఎవరు డిక్లేర్ చేస్తే వాళ్ళు అవుతారు తప్పితే ఈయన డిక్లేర్ చేసిన వాళ్ళు కారు. వ్యాఖ్యలు నేను వాళ్ళ మీద చేయలేదు కదండి, నేను ఒక వ్యక్తి మీద చేసిన, ఒక వ్యవస్థ మీద చేయలేదు. నేను అదే చెప్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయలేదు, ఏఐసిసిని టార్గెట్ చేయలేదు, రాహుల్ గాంధీ గారిని టార్గెట్ చేయలేదు. వాళ్ళంటే అభిమానం ఉంది, నాకు ఇంకా గౌరవం ఉంది. నేను వాళ్ళ గురించి మాట్లాడలేదు. నేను ఒక వ్యక్తి గురించి, ఒక వ్యక్తి కుటుంబం గురించి మాట్లాడినాను అంతే. సో దానికి ఇక్కడ ఉన్న శాసనసభ్యులకి సంబంధం లేదండి. ఓకే, ఇప్పుడు పరకాల నుండి నెక్స్ట్ టైం కొండ సుష్మిత పటేల్ పోటీ చేస్తున్నారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా పోటీ చేస్తాను. నేను అదే చెప్తున్నాను కదా, అపాయింట్మెంట్ కూడా ఇప్పుడు మా నాన్నగారికి ఇచ్చి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. ఆయన ఇచ్చిన మాట తప్పారు. ఇప్పుడు మా అమ్మ అడిగినా కూడా దాన్ని దాటేస్తున్నారు తప్పితే ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని గురించి కూడా ఆయన సమాధానం చెప్పట్లేదు. అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడాలి కదా. మేము మాట్లాడాలి అని అనుకుంటే వేరే వాళ్ళతో మాట్లాడగలుగుతాం. కానీ ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు రెస్పెక్ట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది కదా. అంటే ఒక వాంటెడ్లీ, ఒక స్ట్రాటజికల్ గానే అధిష్టానంతో మాట్లాడలేకపోతున్నాను అనుకోవచ్చు ఇక్కడ. అంతే కదా, తప్పకుండా. ఎందుకనంటే ఇప్పుడు స్ట్రాటజికల్ గా ఇక్కడ కూడా పరకాల్లో కూడా ఆయన మాట్లాడడం మమ్మల్ని తొక్కడానికే కదా. సంగారెడ్డిలో అక్కడ మాట్లాడి జస్ట్ అదే రోజు నెక్స్ట్ డేనే మాట మార్చి ఇక్కడ మాట్లాడిండు అని అంటే మమ్మల్ని కావాలని అణచివేయాలని చూస్తున్నట్టే కదా. లేదండి, ఆయన సపోర్ట్ చేయకపోయేటాడు. ఎందుకంటే సపోర్ట్ చేసేటట్టయితే ఫస్ట్ మా నాన్నని ఎమ్మెల్సీగా చేసుకునేవాడు కదా. మంచి లీడర్లని ఇప్పుడు వేం నరేందర్ రెడ్డి ఏం సలహాలు ఇచ్చారో నాకు కూడా తెలియాలి, సలహాదారుడు కదా. ఆయన ఏం సలహాలు ఇచ్చారో ఒకసారి బయట పెట్టమని చెప్పండి. ఎన్ని జీవోలు వచ్చాయో బయట పెట్టమని చెప్పండి. ఆ జీవోల ప్రకారం సీఎం గారు ఏం చేశారు, అవి వచ్చి ప్రజలకు ఏం చేరాయి అని చెప్పి అది ఒక్కటి చెప్తే చాలు. ఓకే, ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి గారే ప్రత్యక్షంగా మీ మీద వాంటెడ్లీ ఆలోచిస్తున్నాను అనుకోవచ్చా, లేకపోతే ఇంకెవరైనా సీఎం గారిని ప్రేరేపించి మీకు రాజకీయ అస్తిత్వం కొద్దిగా దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నాయా? మీకు ఇంకా దీని మీద ఏమైనా అనుమానాలు? ఇది నేను చెప్పలేనండి, అది వాళ్ళకే తెలుస్తుంది. కానీ మా నాన్నగారిని అయితే ఇట్లా తొక్కాలి అని చెప్పేసి కావాలని ఇప్పుడు నిన్న పరకాల్లో కూడా మాట్లాడడం జరిగింది. సో అది రైట్. అది మంత్రి కొండ సురేఖ కుమార్తె కొండ సుష్మిత చేసిన వ్యాఖ్యలు. సో ఈ క్రమంలో ప్రస్తుతం గాంధీ భవన్లో చర్చ జోరందుకుంటూ ఉంది. కొండ సురేఖ మంత్రివర్గం నుంచి, అవును, కొండ సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం ఉందా? దీని మీద ప్రస్తుతం కసరత్తు చేస్తూ ఉన్నారా? ఆలోచనలో ఉందా? ఎటువంటి సాధ్యాసాధ్యాలను పరిశీలించడం జరుగుతోంది. ఎటువంటి యాక్షన్కు ఇటు కాంగ్రెస్ సిద్ధమవుతూ ఉంది. హైకమాండ్కి ఏం డైరెక్షన్స్ ఇచ్చింది, అయితే హైకమాండ్ నుంచి ఏం డైరెక్షన్స్ వచ్చాయి, డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నేరుగా గాంధీ భవన్కి వెళ్ళిపోతాం. గాంధీ భవన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి హెడ్ క్వార్టర్స్. గాంధీ భవన్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎటువంటి ఆలోచనలో ఉంది ఇటు కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర నాయకత్వం, అండ్ దాంతోపాటు కొండను క్యాబినెట్ నుంచి తొలగించే అవకాశం ఉంది అని చెప్పి చర్చ జోరందుకుంటుంది. బహుశా ఈ రోజే ఆ చర్యకు దిగే అవకాశం ఉందంటూ కూడా గాంధీ భవన్లో చర్చ జోరందుకుంటోంది. ఏం జరుగుతుంది?
కొద్దిసేపట్లోనే సిఎల్పిలో 20 మంది ఎమ్మెల్యేలు ఇప్పులతో సహా వీళ్ళంతా భేటీ కానున్నారు, మీడియా సమావేశం నిర్వహించున్నారు. వన్ సైడ్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మద్దతు ప్రకటించనున్నట్టుగా తెలుస్తోంది. పై నుంచి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అంటే రేవంత్ రెడ్డి నుంచి వచ్చినటువంటి ఆదేశాలతో వీళ్ళంతా ఈ రోజు మీడియా సమావేశం. నిన్న ఆల్రెడీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు వాళ్ళు ఒక తీర్మానం చేసి టీపీసీసీకి పంపించారు. కొండ ఫ్యామిలీని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలనేటువంటి ఒక ట్రీట్మెంట్ చేసి పంపించారు. ఇప్పుడు ఈ రోజు సిఎల్పీలో బిగ్ డిసిషన్ తీసుకోబోతున్నట్టుగా చర్చ కొనసాగుతుంది. అయితే నిన్న కొండ సురేఖ టీపీసీసీకి సంబంధించిన క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి నోటీసులకి ఆన్సర్ ఇచ్చారు. ఆమె నా కూతురు, ఆ వ్యక్తిగతంగా ఆమె అభిప్రాయం, నాకేం సంబంధం, దీన్ని పరిశీలించి దాన్ని కన్సిడర్ చేయండి, నాకు సంబంధం లేదు అనేటువంటి క్లారిటీ ఇచ్చారు కొండా సురేఖ. సో ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతా ఉంది. కొండా విషయంలో ఏం జరగనుంది అనేటువంటిది, కొండా విషయంలో ఏం నిర్ణయం తీసుకొని ఉన్నారు అనేటువంటిది చాలా టెక్నికల్ అంశాలపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. సచిన్, జనరల్ గా కాంగ్రెస్ పార్టీలో ఇమ్మీడియట్ డిసిజన్స్ ఉండవు, ప్రెషర్ బిల్డ్ అవుతుంది, తర్వాత ఒక లైన్ క్రియేట్ అవుతుంది ఏఐసిసికి, వాళ్ళు తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు కొండా సురేఖ ఏదో స్టేట్ లెవెల్లో ఆమెను బర్తరఫ్ చేయడము, సస్పెండ్ చేయడం పార్టీ నుంచి అంత ఈజీ ప్రాసెస్ ఉండకపోవచ్చు సాధారణంగా, ఎందుకంటే ఆమె మంత్రి స్థాయిలో ఉన్నారు, ఆల్రెడీ ఎమ్మెల్యే కాబట్టి అంత ఈజీగా. అందులో మహిళ, అందులో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా కీలకం. సో ఇట్లాంటి సిచ్యువేషన్ అంత ఈజీగా మనం పక్కన పెట్టే అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఆ పరిస్థితులు క్రియేట్ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ అవుతుంది అనేటువంటి జరుగుతున్న పరిణామాలు చూస్తే మనకు అర్థం అవుతా ఉంది. ఒకటి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఈ రోజు సిఎల్పీ సమావేశం కానీ, నిన్న గాంధీ భవన్ వేదికగా కొండా సురేఖ పైన మాటల దాడి పెంచినటువంటి తీరు కానీ, మహిళా నాయకురాలంతా కూడా నీ వల్ల కాంగ్రెస్ పార్టీ ట్రోల్ అవుతా ఉంది, నీ వల్ల ఇబ్బంది అవుతుంది అనేటువంటి స్టేట్మెంట్స్ కానీ పెద్ద ఎత్తున చర్చకు తావిచ్చింది. సరే, వారి అంతర్గతకు సంబంధించినటువంటి ఇష్యూ మొత్తం ప్రతిపక్షాలకి, అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీకి ఒక బిగ్ పొలిటికల్ వెపన్ గా మారిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీలో సఖ్యత లేదు, ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు కాంగ్రెస్ పార్టీని నాయకత్వాన్ని అనేటువంటి చర్చ కొనసాగుతుంది. కాబట్టి ఏం జరుగుతుందో కొద్దిసేపటి ఒక కీలక డిసిషన్ సిఎల్పీలో 20 మందికి పైగా ఎమ్మెల్యేల భేటీ విషయంలో ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అర్ధాంతరంగా ఢిల్లీ లండన్ పర్యటన ముగించుకొని హైదరాబాద్ వస్తా ఉన్నారు. డైరెక్ట్ గా అమెరికా వెళ్లాల్సి ఉండే, అమెరికా గురించి వస్తా ఉన్నారు. సో ఆ పర్యటనకు సంబంధించిన కొన్ని చర్చ జరుగుతుంది. అనుమతి లేదు అమెరికా తిరగడానికి, అమెరికాలో పర్యటించడానికి ముఖ్యమంత్రి గారికి తిరిగి వస్తున్న చర్చ జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం స్ట్రైట్ గా అక్బరుద్దీన్ ఓవైసీ మ్యారేజ్, కూతురు పైన మ్యారేజ్ అయిన తర్వాత స్ట్రైట్ గా హైదరాబాద్ వస్తున్నారు. ఆయన ఫ్యామిలీ విషయంలో ఏదో ఒక తాడో పేడో తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు కొండా సుస్మిత కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకోలేదు. కొండా సుస్మిత ఆమె వ్యక్తిగతంగా చేసినటువంటి కామెంట్, అది కూడా కాంగ్రెస్ పార్టీని, ఏఐసిసిని, తర్వాత రాహుల్ ని, సోనియాని, మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గాని, ఇక్కడ పార్టీని కానీ ఆమె ఎక్కడ కామెంట్ చేయలేదు. స్ట్రైట్ టార్గెట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం, తర్వాత ఆయనకు సంబంధించినటువంటి అన్నదమ్ములు మీరు అవినీతి చేస్తారనేటువంటి పర్సనల్ టార్గెట్ చేస్తారు, ఇండివిజువల్ టార్గెట్ చేస్తారు ఆమె. సో ఈ విషయంలో ఎట్లా పోతుంది, ఏం చెప్తారు, దీనివల్ల జరిగేటువంటి డ్యామేజ్ ఏంది, ఫ్యూచర్ లో ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, వీటన్నిటిపైన కాంగ్రెస్ పార్టీ నాయకులు చర్చించనున్నట్టుగా తెలుస్తా ఉంది ఎమ్మెల్యేలతో కూడా. ఫ్యూచర్ లో మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఇట్లాంటి అంతర్గత కలహాలన్నీ రోడ్డు పైన బహిరంగంగా మాట్లాడితే ఫ్యూచర్ లో మళ్ళీ పార్టీ ఎట్లా వస్తుంది, వీటిపైన పోస్ట్ మార్టం చేసే అవకాశం ఉంది. ఇది కొత్త ప్రొలాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ జరుగుతున్న పరిణామాలన్నింటిపైన కూడా ఏఐసిసి ఇన్ఛార్జ్, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ డీటెయిల్ రిపోర్ట్ తీసుకుంటున్నారు. జరుగుతున్న పరిణామాలపైన టెక్నికల్ గా కొండా పైన అంటే రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఈ మధ్యలోని ఏమైనా డిసిషన్కి వచ్చే అవకాశం కనిపిస్తుందా? అంటే మీరు అన్నదాని ప్రకారం చూసుకుంటే బీసీ మహిళ కావడం, దాంతోపాటు వరంగల్ కీలక నేత కావడం, కాంగ్రెస్ పార్టీకి మాట్లాడుకున్నప్పుడు సీనియర్ లీడర్, సో ఇవన్నీ కూడా కనిపిస్తున్న సందర్భం మంత్రి కొండా సురేఖకు. కాబట్టి డెసిషన్ తీసుకుంటారు అనే చర్చ మరి జోరందుకుంటు, అదే ఏమైనా డెసిషన్ తీసుకోవచ్చు అనే చర్చ ఎందుకు జోరందుకుంటోంది గాంధీ భవన్లో? కాంగ్రెస్ పార్టీలో కాస్త సుదీర్ఘమైనటువంటి కసరత్తు ఉంటుంది. ఒక్కరు కాదు సచిన్, ఈ మధ్య కాలంలో కామెంట్ చేసినటువంటి నాయకులను మనం చూస్తా ఉన్నాం. ఇటు చిన్నారెడ్డి కానీ, అంతకుముందు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ పని చేసిన వ్యాఖ్యలు, పోచారం శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు కొండా
సుస్మిత వ్యాఖ్యలు, గతంలో కూడా కొండా సుస్మిత చేసినటువంటి కొన్ని స్టేట్మెంట్స్, ఆమె డైరెక్ట్ ముఖ్యమంత్రి కుటుంబాన్ని టార్గెట్ చేసుకుంటూ అక్కడ మంచిరేవులకు సంబంధించినటువంటి ప్రాంతంలో భూములన్నీ కబ్జా చేస్తా ఉన్నారు, వాళ్ళు రాపించుకుంటున్నారు, అక్రమాలు చేస్తా ఉన్నారు, ఇట్లాంటి అన్ని స్టేట్మెంట్ జరిగింది. కొండా సురేఖ ఓఎస్డీని తప్పించినటువంటి పరిస్థితి, కేసు నమోదైనప్పుడు తర్వాత డైరెక్ట్ గా కొండా సురేఖని వాహనంలో ఆయన తీసుకెళ్లి మద్దతుగా నిలబడినటువంటి పరిస్థితి. సో ఒక పెద్ద ఎపిసోడ్ నడిచింది. అప్పుడు ఏఐసిసి లెవెల్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత కొండా సురేఖ కాస్త కూలైనట్టుగా కనిపించింది. కానీ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో కొండా సురేఖకు సంబంధించినటువంటి మంది ఆ శాఖలు ఆమెకు తెలియకుండా డిసిషన్స్ జరిగిపోతుండడం పైన కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రీసెంట్ గా వైటీడీ యాదాద్రికి సంబంధించినటువంటి దాంట్లో మొత్తం నియామకాలను కూడా ఆమె దేవాదాయ శాఖ మంత్రి అయినా ఆమెకు తెలియకుండా నియామకాలు వేయడం అనేటువంటిది. తర్వాత ఆమె శాఖకు సంబంధించిన దాంట్లో కీలకమైనటువంటి రివ్యూ అటు కడియం శ్రీహరి చేయడం, తర్వాత మరొక మంత్రి వివేక్ మరొక రివ్యూ చేయడం, ఈమె తెలియకుండా ఈమె శాఖకు సంబంధించి ఆమెను హిట్ చేస్తా ఉన్నారు. ఆమె ఎప్పుడైతే ముఖ్యమంత్రి కుటుంబాన్ని టార్గెట్ చేశారో తర్వాత నుంచి ఆమెను హిట్ చేసే ప్రయత్నం చేస్తే ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఆమెను పించి చేస్తా ఉన్నారు. సో ఏదో రూపంలో ఆమె బ్లాస్ట్ అవ్వాలనేటువంటిది. సో ఆమె సైలెంట్ గానే ఉన్నారు. కానీ ఆమె కూతురు మాట్లాడుతున్న విషయాన్ని కూడా ఆమెనే టార్గెట్ ఆమెనే బాధ్యత వహించాలనేటువంటి రీతిలో పిసిసి నోటీసు పంపించిన క్రమశిక్షణ సమితి కూడా కొండా సురేఖ కోపంగా ఉంది. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగ విమర్శలు చేస్తా ఉన్నారు డైరెక్ట్ గా పార్టీ పైన, పథకాల పైన, ప్రభుత్వ విధానాల పైన డైరెక్ట్ గా ఆయన కామెంట్ చేస్తా ఉన్నారు, పార్టీ పైన కామెంట్ చేస్తా ఉన్నారు. మరి ఆయనకు ఎందుకు నోటీస్ ఇవ్వలేదు, ఆయన ఎందుకు వివరణ కోరట్లేదు, మరి కొండా సురేఖను ఎందుకు అడుగుతున్నారు, ఈ చర్చ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది సీనియర్ నాయకులంతా కూడా కొండాకు ఇంటర్నల్ గా సపోర్ట్ చేస్తా ఉన్నారు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆయన అనుచరులకు, ఆయన వ్యక్తులకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నారు, పదవులు కానీ, ప్రయారిటీ కానీ. సో మిగతా వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఒక వర్గం కొండాకు మద్దతు పెట్టుకుంటే రేవంత్ ఓటరీ సూచనల మేరకు ఈ కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అనేటువంటి చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో ఉంది. సో ఏదైనా పార్టీ విషయంలో కానీ ప్రభుత్వ విషయంలో కొండా సురేఖ మంత్రి హోదాలో రెస్పాండ్ కాలేదు. ఆమె కామెంట్ చేయలేదు. కూతురు చేసిన వ్యాఖ్యలకి ఆమె ఎట్లా బాధ్యత చేస్తారనేటువంటి ఒక లైన్ కూడా నడుస్తా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. కొండా ఫ్యామిలీ కాస్త మొదటి నుంచి కూడా ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకునేది అన్నమా. ఏదైనా డిసిషన్ తీసుకుంటే దానిపైన ఉంటారు. అది మంచి అయినా చెడైనా, ప్రజల వైపు, రాష్ట్రం వైపు అయినా, రాష్ట్రానికి వ్యతిరేకంగా అయినా. గతంలో చూసాం తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పార్టీలతో వాళ్ళు ట్రావెల్ చేసినటువంటి సిచ్యువేషన్. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డితో ట్రావెల్ చేశారు కాంగ్రెస్ పార్టీ సమయంలో. ఆ టైంలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు, యాక్టివ్ గా ఉన్నారు. తర్వాత బయటకు వచ్చినప్పటికీ కూడా సో అట్లాంటి డిసిషన్స్ తీసుకుంటారు వాళ్ళు. తీసుకుంటే ఎదురు నిలబడడానికి, దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధపడతాననేటువంటి చర్చ పొలిటికల్ సర్కిల్లో ఉంది. సో ప్రస్తుతం ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్రంలో కీలకంగా ఉండొచ్చు, అయినా డిసిషన్ తీసుకుంటే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నిలబడడానికి కొండా ఫ్యామిలీ ఉంటుందనేటువంటి స్టేట్మెంట్ ఒక కారణం లేదు, చాలా రీజన్స్ ఉన్నాయి. జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో దీనికి కౌంటర్ గా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఓఎస్డీ మీద హత్యాయత్నం కేసు నమోదు కావడం, తర్వాత వివరణ కోరడం, పార్టీ నుంచి ఫ్యామిలీని సస్పెండ్ చేయాలి అనేటువంటి ఒక తీర్మానం చేయడం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు. సో ఇవన్నీ చూస్తా ఉంటే ప్రెజర్ బిల్డ్ అవుతా ఉంది. సో వీళ్ళు ఏఐసిసి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని హైదరాబాద్ ఆమె నివాసంలోనే ఉన్నారు, ఎవరిని కలవట్లేదు, అధికారిక రివ్యూలకి హాజరవ్వట్లేదు. మరి ఆమె రాజీనామా చేస్తారా, ఆమె అంతకు ఆమె ఈ డిసిషన్స్ అయ్యే కంటే ముందు, లేదంటే ఏఐసిసి అధిష్టానాన్ని కలవాలా అనేటువంటి ఒక చర్చ కూడా విత్ ఇన్ ద కొండా సర్కిల్ లో జరుగుతా ఉంది. కొండా వర్గీయులు, కొండా సంబంధించినటువంటి ఫ్యామిలీ, వీళ్ళకి సంబంధించినటువంటి అనునాయులు, వాళ్ళకి సంబంధించిన నాయకత్వం అంతా కూడా నెక్స్ట్ ఏం చేద్దాం, వాట్ నెక్స్ట్ అనేటువంటిది ఇక్కడ టీపీసీసీ తీసుకునే నిర్ణయం ఏంటంటే వాట్ నెక్స్ట్ మనం ఏం చేద్దాం ఇక్కడ చిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం. అంటే ఇక్కడ ఏఐసిసితో మాట్లాడే ప్రయత్నాలు జరుగుతున్నాయా? కొండా వర్గం ఏఐసిసితో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఎగ్జాక్ట్లీ. అంటే డిసిషన్ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను పైన తెలపాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. దానికోసం వాట్ నెక్స్ట్ అనేటువంటి దానిపై ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. పిసిసి మళ్ళీ ఆల్రెడీ మనల్ని వివరణ కోరింది, మనం వివరణ ఇచ్చాము. అయినప్పటికీ కూడా 20 మంది ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయడము, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన వాళ్ళతో తీర్మానం చేయడము, ముఖ్యమంత్రి నేరుగా హైదరాబాద్ రావడము, ముఖ్యమంత్రి సూచనల మేరకే గాంధీ భవన్ నుంచి టార్గెటెడ్ గా పదే మహిళా నాయకురాలతో వీళ్ళతో మాట్లాడించాము. ఇవన్నీ చూస్తుంటే సో తాడో పేడో అనేటువంటి సిచ్యువేషన్ ఉంది ప్రస్తుతం. ఇప్పుడు ఇది ప్యాచప్ అయ్యే సిచ్యువేషన్ లేదు. గతంలో జరిగినటువంటి ఘటన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటికి కొండా మురళి, కొండా సురేఖ వీళ్ళంతా ఇంటికి వెళ్లారు. అక్కడ ప్యాచప్ అయింది ఆ ఇష్యూ. ఆ ఇష్యూ అక్కడితో క్లోజ్ అయింది. ఎందుకంటే కొండా
సుస్మిత, రేవంత్ రెడ్డికి సంబంధించిన సోదరులు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, ఫహీం ఖురేషి వీళ్ళందరి పైన ఆమె ఓపెన్ గా మాట్లాడారు వాటికి సంబంధించి, మంత్రివర్గ భూములకు సంబంధించి. సో దాని తర్వాత ప్యాచప్ చేస్తారు, పురుస్తా పెట్టే ప్రయత్నం చేశారు. కానీ అది కేవలం తాత్కాలికంగానే కొన్ని రోజుల వరకు ఆ లోపల ఉన్నటువంటి ఆ వైరం మాత్రం రగులుతూ వస్తా ఉంది. జరుగుతున్న పరిణామాలన్నీ వీళ్ళు బేరీ చేసుకుంటున్నారు. కావాలని మా మంత్రిత్వ శాఖలో ఇన్వాల్వ్ కావడం, కడియం శ్రీహరితో మాట్లాడించడం, మాకు తెలియకుండా వైటీడీలో దేవాదాయ శాఖకు సంబంధించిన దాంట్లో మాకు తెలియకుండా నియామకాలు కంప్లీట్ చేయడము, కమిటీలు వేయడము, ఇవన్నీ వాంటెడ్లీ జరుగుతా ఉన్నాయనేటువంటిది. రీసెంట్ గా రేవంత్ ప్రకాష్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన్నే అభ్యర్థి అనేటువంటి 2.5 సంవత్సరాలు ఉన్నా కూడా ఆయన్నే అభ్యర్థి అనేటువంటి స్టేట్మెంట్ చేయడం, ఇవన్నీ కూడా కావాలని కొండా సురేఖ ఫ్యామిలీని, కొండా సురేఖని టార్గెట్ చేస్తా ఉన్నారు, ఇంటర్నల్ గా ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి దాంట్లో బాగా ఆమె మాట్లాడాలనేటువంటి చర్చ జరుగుతుంది. కొండా సురేఖ ఇమీడియట్ గా ఏం రియాక్ట్ కాలేదు. సో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా ఇద్దరు మంత్రులు ఆమె శాఖకు ఇన్వాల్వ్ కావడము, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గాని, తర్వాత ఇటు మంత్రి వివేక్ గాని, కడియం శ్రీహరి ఎమ్మెల్యే గాని, ఇక ఒక్కొక్కరు ఆమెను ఇబ్బంది పెడతారు, నాయని రాజేందర్ రెడ్డి గాని ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటిది కొండా వర్గీయుల్లో చర్చ జరుగుతుంది. వాళ్ళు ఇమీడియట్ గానే రియాక్ట్ కాలేదు, మమ్మల్ని బాగా సఫకేట్ చేస్తా ఉన్నారు, అది కూడా తట్టుకొని నిలబడితే రీసెంట్ గా వెళ్ళి ముఖ్యమంత్రి దానికి మరింత ఆజ్యం మోసే ప్రయత్నం చేశారు, అభ్యర్థిని ప్రకటించారు, రేవంత్ ప్రకాష్ రెడ్డిని మళ్ళీ గెలిపించండి, ఈయనే అభ్యర్థి అనేటువంటి స్టేట్మెంట్ చేయడం అనేటువంటిది కావాలనే రెచ్చగొట్టారు కొండా ఫ్యామిలీని. అందులో భాగంగా కొండా సుస్మిత మాట్లాడింది, గతంలోనే ఆమె స్టేట్మెంట్ చేసింది, ఎవరు ఎక్కడి నుంచైనా చేయొచ్చు, వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు, కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఈయననే అభ్యర్థి, మళ్ళీ ఈయననే గెలిపించండి అనేటువంటిది వీళ్ళని జస్ట్ ప్రింట్ చేసి వదిలేశారు, రెచ్చగొట్టారు, వాళ్ళని కావాలని గిల్లారు అనేటువంటి చర్చ కొండా సర్కిల్లో ఉంది. వాళ్ళ జరుగుతున్నటువంటి చర్చ ఇదే. సో వాట్ నెక్స్ట్? మనమే రాజీనామా చేద్దామా, లేకపోతే వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ చేసేంత ఆగుదామా, ఏ స్థితికి చెందామా? ఈ లైన్ లో వాళ్ళు వర్కౌట్ చేస్తా ఉన్నారు, అన్ని గమనిస్తా ఉన్నారు. కొండా అండ్ ఫ్యామిలీ అంతా కూడా కొండా సురేఖ హైదరాబాద్ ఆమె నివాసంలోనే ఉన్నారు, వెయిట్ చేస్తా ఉన్నారు, జరుగుతున్న పరిణామాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొండా చుట్టూ వాళ్ళు గతంలో చేసిన లావాదేవీలు కానీ, ఇప్పుడు ఓఎస్డీ సుమంత్ పైన హత్యాయత్నం కేసు కానీ, ఇంకా ఫర్దర్ గా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోబోతుంది అనేటువంటి కాస్త వెయిట్ అండ్ సీ ధోరణిలో వెయిట్ చేస్తా ఉంది కొండా సురేఖ గాని, కొండా మురళి గాని. కొండా మురళి కాస్త డైనమిక్ లీడర్ గా పేరుంది, డిసిషన్ తీసుకుంటే ఏమైనా పార్టీకి నష్టం జరుగుతుందా, లేదంటే ఎందుకంటే ఒకవేళ కొండా సురేఖ అంశం గురించి మాట్లాడుకుంటే కూతురు చేసిన వ్యాఖ్యలకు నా మీద ఎలా కౌంటర్ ఇస్తారు, అంటే నా మీద నన్నెలా మీరు వివరణ కోరుతారని చెప్పి ఇదే క్వశ్చన్ని తీసుకువెళితే, బికాస్ బహుశా వెంకటరెడ్డి అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ విషయం మళ్ళీ తెర మీదకి వస్తుంది, అండ్ దాంతోపాటు ఇంకొన్ని అంశాలు తెర మీదకి వస్తాయి. ఇది కాస్త మళ్ళీ ఇరుకున పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈ వ్యవహారంలో ఈ సెంట్రిక్ అంటే ఈ కోణంలో చూసినప్పుడు కాస్త ఆలోచనలో పడింది టీపీసీసీ. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇద్దరు సొంత అన్నదమ్ములు, ఒకే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు, ఇద్దరు ఎమ్మెల్యేలుగా అక్కడి నుంచే గెలిచారు. సో అట్లాంటి సిచ్యువేషన్ లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి డైరెక్ట్ గా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తా ఉన్నారు. ఇట్లాంటి సందర్భంలో మరి షోకాజ్ నోటీస్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా, ఆయన ఆధ్వర్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇస్తారా? సొంత అన్న అయినా నీ తమ్ముడు ఇట్లా మాట్లాడుతా ఉన్నాడు, నువ్వు సమాధానం చెప్పని ఈయనకి ఇస్తారా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. కొండా సుస్మిత మాట్లాడితే, కూతురు మాట్లాడితే తల్లికి నోటీస్ ఇవ్వడం ఏంటి అటువంటి చర్చ కూడా ఉంది. అసలు రాజగోపాల్ రెడ్డికి ఇంతవరకు ఎందుకు నోటీసు సర్వ్ చేయలేదు? ఆయన ఒక్కసారి కాదు, చాలా వేదికల్లో అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయినా ఆయన ఎందుకు ఆయన నోటీస్ ఇవ్వట్లేదు, వివరణ అడగట్లేదు? కొండా సురేఖ కూతురు మాట్లాడితే కొండా సురేఖ వివరణ కోరినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది అనే సందర్భంలో ముందు మంచి ప్రెజర్ ఉంది, ముఖ్యమంత్రి సూచనల మేరకే నోటీస్ ఇచ్చారు, వివరణ కోరాలనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. సో కొండా వర్గీయులు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ గమనిస్తా ఉన్నారు. మొత్తం ఈ మధ్య కాలంలో గత కొంతకాలంగా ఇందాక చెప్పినట్టు, తర్వాత నిన్న నుంచి జరుగుతున్న పరిణామాలు గమనిస్తే ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఎమ్మెల్యేల సమావేశం, నిన్న గాంధీ భవన్ వేదికగా మీడియా సమావేశంతో కొండాను ఫ్యామిలీని టార్గెట్ చేయడం, తర్వాత నిన్న తీర్మానం చేయడం, ఈ రోజు 20 మంది ఎమ్మెల్యేలు ఒక కీలక నిర్ణయం తీసుకొని ఉండడం, ఇవన్నీ చూస్తా ఉంటే పెద్ద డిసిషన్ తీసుకోవస్తా ఉంది. క్షమాపణ కోరనుంది వాళ్ళందరినీ అనేటువంటి, కానీ క్షమాపణ చెప్పడానికి కొండా సురేఖ సిద్ధంగా లేనట్టుగా పార్టీ ఉన్నారు. తర్వాత ఆమె వర్గీయులు ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను తప్పు చేయలేదు, తప్పు చేసింది మీరు, నన్ను ఇబ్బంది పెడుతుంది మీరు, ఇంకా నేను అవసరం వచ్చినప్పుడు నోరు విస్తాను, అప్పటిదాకా సైలెంట్ గానే ఉంటాను అనేటువంటి అంశాలతో కొండా సురేఖ మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అన్ని అంశాలను క్లీన్ గా కొండా సురేఖ అబ్జర్వ్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆమె హైదరాబాద్ లోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్ళట్లేదు.
సో జరుగుతున్న పరిణామాలను బట్టి నెక్స్ట్ స్టెప్ కొండా సురేఖ ఉండే అవకాశం ఉంది. అంటే పార్టీ ఏమైనా తీర్మానం చేయబోతుందా, ఈ రోజు ఎమ్మెల్యేలు ఏం చర్చ తీసుకున్నారు, పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది. క్రమశిక్షణ కమిటీకి ఆమె నోటీస్ ఇచ్చిన 24 గంటల్లోనే ఆమె రిప్లై ఇచ్చింది. ఆ రిప్లై మీద క్రమశిక్షణ సంఘం ఏం చర్య తీసుకుంటుంది, ఏం ఆలోచిస్తుంది, ఇట్లా వీటన్నిటిపైన చర్చ జరుగుతుంది. సచిన్ పార్టీలో చాలా విస్తృతంగా చర్చ జరుగుతుంది. కొండా సురేఖ కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో మద్దతు పెరుగుతుంది. కానీ వాటిని ఆ మద్దతును కట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ప్రెజర్ బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. చూడాలి ఏం జరుగుతుందో. పెద్ద ఒక షేక్ వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద కుదుపు ఇది. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో రేపు స్థానిక సంస్థల ఎన్నికలు అంటే జెడ్పీటీసీ ఎంపీటీసీకి వెళ్లాల్సిన అవసరం ఉంది. రేపు ఫ్యూచర్ లో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి, ఉమ్మడి పాలమూరు జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ కి సంబంధించి చాలా పెద్ద నియోజకవర్గాలు, ఎన్నో ఎమ్మెల్యే, ఎన్నో అసెంబ్లీ స్థానాలను ప్రభావితమైనటువంటి ఎన్నికలు, తర్వాత హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచనతో పోతా ఉన్నటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి మూవ్మెంట్ ఒక పెద్ద కుదుపు కాంగ్రెస్ పార్టీలో ఇది. దీన్ని ఎట్లా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది, ఎట్లా ప్రెజర్ చేస్తారు, పార్టీ దీని మీద ఎట్లా నిర్ణయం తీసుకుంటుంది, ఇమీడియట్ గా ఏదో టీపీసీసీ నిర్ణయం తీసుకునేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు జరుగుతున్న పరిణామాలు. ఎందుకంటే ఆమె మంచి హోదాలో ఉన్నారు. ఆమె డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నారు. కొండా సురేఖ కూతురు సుస్మిత ఆమె రాహుల్ గాంధీని, సోనియాని, మల్లికార్జున ఖర్గేని, ఏఐసీసీని ఒక మాట అనలేదు. సో నాకు పార్టీ అంటే గౌరవం, నేను వ్యక్తిగతంగానే మాట్లాడుతున్నాను అంటే స్టేట్మెంట్ డైరెక్ట్ ఓపెన్ గా చేశారు. సో దీన్ని పార్టీ ఎట్లా కన్సిడర్ చేస్తుంది ఏంటి అనేటువంటిది చూడాలి. ముఖ్యమంత్రి మొన్న ఢిల్లీలో ఏఐసీసీకి సంబంధించిన నాయకులతో సమావేశం అయిన తర్వాత డైరెక్ట్ గా లండన్ వెళ్లారు ఫ్యామిలీతో. అభివృద్ధిని కూతురు పెళ్లికి లండన్ లో అట్లా తిరిగి ఆయన రిటర్న్ వస్తున్నటువంటి పరిస్థితి. జరుగుతున్న పరిణామాలంటి పైన ఆయన లేకపోవడం వల్ల కొద్దిమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మొదటి నుంచి ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారనేటువంటి చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది ముఖ్యమంత్రి లేకపోవడంతో. సో ఏదో జరగబోతుంది, ముఖ్యమంత్రిని రద్దు చేసుకుని హైదరాబాద్ రాబోతున్నారు అనేటువంటి చర్చ కూడా నడుస్తోంది. సో కొండా సురేఖ విషయంలో టీపీసీసీ తీసుకునే నిర్ణయం కీలకం కాబోతా ఉంది. అది పార్టీ సంబంధించినటువంటి విషయంలో ఒక బిగ్గెస్ట్ ఒక డిసిషన్ తీసుకోబోతా ఉన్నారు. ఆ డిసిషన్ ఎట్లా ఉండబోతుంది అనేటువంటిదే చర్చ జరుగుతా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. సో ప్రస్తుతం మాత్రం జరుగుతున్న అన్ని పరిణామాలు కొండా ఫ్యామిలీ దగ్గర నుంచి అన్ని గమనిస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ మధు, అదికోసం ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పుడే కనుక ఎవరైనా చూడండి వాళ్ళకి ఆ అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తాను. కొండా ఫ్యామిలీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారా అంటే అవుననే మాట వినిపిస్తోంది గాంధీ భవన్ వర్గాల నుంచి. కొండా ఫ్యామిలీపై చర్యలకు రంగం సిద్ధం కాబోతున్నట్టు తెలుస్తోంది. అమెరికా పర్యటన రద్దు కావడంతో లండన్ నుంచి హుటాహుట్న హైదరాబాద్కు రేవంత్. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. డిప్యూటీ ముఖ్యమంత్రి మంత్రులతో కొండా వ్యవహారంపై చర్చించబోతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల నుంచి నివేదిక కోరారు సీఎం. సిడబ్ల్యూసీ సమావేశంలోనూ కొండా వ్యవహారంపై ముఖ్య నేతలతో చర్చించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చాం, అయినా కొండా ఫ్యామిలీ తీరు మారడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక మంత్రి కొండా సురేఖ తీరుతో పార్టీకి తీవ్ర నష్టం కలుగుతోందంటూ సీరియస్ అయినట్టుగా సమాచారం అందుతూ ఉంది. నోటీసులు ఇచ్చిన వివాదాస్పద కామెంట్స్ చేయడంపై ఆగ్రహంగా ఉంది టీపీసీసీ. ఏ క్షణమైనా కొండా ఫ్యామిలీపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కొండా సురేఖకు క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది. కూతురు వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదు అంటూ ఉన్నారు సురేఖ. కొండా సురేఖపై వేటు వేయడానికి రేవంత్ ముగ్గు చూపుతున్నారా అంటే అవునని మాట వినిపిస్తోంది గాంధీ భవన్ నుంచి.